నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. దేవాంగులకు చీరాల నియోజకవర్గం సీటు కేటాయించాలని, అలా అవకాశం ఇచ్చిన పార్టీకి మద్దతుగా నిలబడి గెలిపించుకుంటామని దేవాంగ ప్రతినిధుల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కులం, రాజకీయ ప్రాధాన్యత అంశంపై వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీలోని చల్లారామయ్య, కోట సుబ్బమ్మ కళ్యాణ మండపంలో దేవాంగ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా దేవాంగులకు ప్రాతినిధ్యం అవకాశం కల్పిస్తే రాజకీయాలకు అతీతంగా దేవాంగ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఐక్యం కావాలని చేనేత జన సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు కోరారు. టీడీపీ సీనియర్ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ సజ్జా చంద్రమౌళి తర్వాత చీరాల నియోజకవర్గం రాజకీయాల్లో దేవాంగులకు రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో దేవాంగులకు ప్రాతినిధ్యం అవకాశం కల్పిస్తే అందరూ ఐక్యంగా గెలిపించుకుంటామని అన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం దేవాంగులు ఐక్యం కావాలని కోరారు. దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర మాట్లాడుతూ రాజకీయ ప్రాధాన్యత లేని కులాలు సమాజంలో అభివృద్ధికి నోచుకోని పరిస్థితి అని అంబేద్కర్ చెప్పారు గనక మన రాజకీయంగా అభివృద్ధి కలిసి పనిచేయాలని అన్నారు. మాజీ ఎంపీపీ చల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు దేవాంగులకు అవకాశం ఇస్తే అందరం కలిసి ఆర్థికంగా అభ్యర్థికి అండగా ఉండి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవల మను బ్రహ్మ దేవాంగం సంఘం, బాపట్ల జిల్లా దేవాంగం సంఘం మరియు శ్రీ జ్యోతిర్మయి దేవాంగ సమితి అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, వేటపాలెం జెడ్పీటీసీ బండ్ల తిరుమలదేవి, గ్రామ సేనాధిపతులు, దేవాంగ కుల పెద్దలు మరియు యువత పాల్గొన్నారు. అందులో మన వాళ్ళు ఉన్నారా లేదా అని మనం ప్రశ్నించుకుంటే మనకి సమాధానం దొరకదు. ఆ సమాధానం కావాలన్నా, మన సమస్యల పరిష్కారం కావాలన్నా ఆ రాజకీయ ప్రాధాన్యత మనకు ఉండాలి. ఎప్పుడైతే రాజకీయ ప్రాధాన్యత మనలో ఉంటుందో, మన గొంతుకు అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ఎప్పుడైతే మనం వినిపించగలుగుతామో ఆ రోజు మాత్రమే మన కులం అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవం. ఇది నేను చెప్పే మాట కాదు. మరి సుదీర్ఘ భారతదేశంలో మరి అమలు చేస్తున్న రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చెప్పిన మాట. అంటే రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఏ కులం అయితే రాజకీయంగా ప్రాధాన్యత ఉన్నదో ఆ కులం అనగారిపోతుందనేది మరి అంబేద్కర్ చెప్పారు. అంటే రాజకీయంగా ఎట్లా ఉండాలి, మరి ఇక్కడ రాజ్యాంగ హక్కులు ఎట్లా కల్పించబడుతున్నాయి, భారతదేశం రాజ్యాంగం అమలు జరుగుతుంది, ఆ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి చెప్పిన మాటలైనా మనం గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత లేని కులాలు అనగారిపోతాయని అంబేద్కర్ చెప్పిన మాటను మనం గుర్తుపెట్టుకొని మన సమస్యల పరిష్కారానికి, మన కులాభివృద్ధికి మనం ఏ విధంగా ముందడుగు వేయాలనే దానికోసమే రాజకీయాలు, కుల పాత్ర అనేది అవగాహన సదస్సుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్రామ స్థాయి రాజకీయాల గురించి. అంటే గ్రామ స్థాయిలో మనం ఉంటాం, కానీ అసెంబ్లీలో మనం ఉన్నప్పుడే, అసెంబ్లీలో శాసనాలు చేసేటప్పుడు మన వాయిస్ వినిపించినప్పుడే అది శాసనం. ఇది ఒక వేదిక. రాజకీయ ప్రాధాన్యత మనం లేకుండా సమస్యలు అసెంబ్లీలో, పార్లమెంట్లోనో మనం మాట్లాడకుండా ఎంపీలుగా, జెడ్పీటీసీలుగా ఉంటే మన సమస్యల పరిష్కారం అవ్వు. మనం పోయి వినతి పత్రాలు ఇవ్వడమే జరుగుతుందే తప్ప మన సమస్యలకు పరిష్కారం అవ్వదు. అది చూద్దాము, చేద్దామనే మాటలు వస్తాయే తప్ప చూసేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఉండరు. నీ ఇంటి సమస్య నువ్వు మాత్రమే పరిష్కరించుకోగలుగుతావు. నీ ప్రాంత అభివృద్ధిని నువ్వు మాత్రమే అభివృద్ధి చేసుకోగలుగుతావు. నీ నియోజకవర్గాన్ని నువ్వు మాత్రమే అభివృద్ధి చేసుకోగలుగుతావు. మన ఇంటి సమస్య మనం పరిష్కరించాలంటే మన ఇంటి వాడు అయి ఉండాలి. అది అలా ఉండాలంటే మనం అందరం కలిసి ముందుకెళ్ళాలి. 2024 ఎలక్షన్ లో కంటెస్ట్ లో ఉంటాం, ఖచ్చితంగా కంటెస్ట్ లో మన కుటుంబం నుంచి ఉంటున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.